కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. భక్తులు బస్సులు సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. కొందరు భక్తులు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు వెళ్తారు. 2 నడక మార్గాల్లో మెట్లపై నుంచి నడుచుకుంటూ కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇలా మెట్ల మార్గంలో నడవలేరు. యువత కూడా మెట్లెక్కుతూ మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఓ 116 ఏళ్ల బామ్మ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి నడక మార్గంలో కొండకు వెళ్లారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కర్ణాటకకు చెందిన ఈ వృద్ధురాలికి శ్రీవారిపై అపారమైన భక్తి ఉంది. ఈ వయసులో కొండ ఎక్కటం సాధ్యం కాదని అందరూ అనుకున్నా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. తన దృఢ సంకల్పంతో తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులు పక్కనే ఉండి చేతులు పట్టుకొని నడిపిస్తుంటే అలసట అనేదే లేకుండా ఉత్సాహంగా అడుగులో అడుగు వేస్తూ కొండపైకి చేరుకున్నారు. బామ్మ పట్టుదలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వృద్ధురాలి భక్తికి, ఆమె పట్టుదలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడి అపారమైన అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యమని ఈ 116 ఏళ్ల బామ్మ నిరూపించారు. వయసును లెక్క చేయకుండా ఆ బామ్మ చూపిన ఈ అంకిత భావం నిజంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పటానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.